ఇది చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఉమాభారతి గారి నేతృత్వంలో ఢిల్లీ శ్రమశక్తి భవన్ లో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ గోదావరి జలాలను, కృష్ణానది జలాలను ఏ విధంగా వినియోగించుకోవచ్చో అని చర్చించి ఈ సమావేశంలో ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఒక అంశాన్ని ఈ సమావేశంలో అధికారికంగా మీటింగ్ మినిట్స్ లోకి తీసుకొచ్చారు. ఏమని? గోదావరికి సంబంధించిన 3000 టీఎంసీల నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఈ సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీ నీళ్లను కృష్ణా బేసిన్ మీద నిర్మించుకోవాల్సిన ప్రాజెక్టులకు 1000 టీఎంసీ అవసరం ఉంది. గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్ కి గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాజెక్టులను నిర్మించుకొని ఆ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని 80,000 పుస్తకాలు చదివిన టిఆర్ఎస్ భాషలో వాళ్ళు చెప్తా ఉంటారు అపర భగీరథుడు అని రకరకాలుగా. వారు కనిపెట్టిన బ్రహ్మ పదార్థమే 3000 టీఎంసీలు గోదావరి నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ రోజు పునాది రాయబడ్డది. గోదావరిలో 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ 3000 టీఎంసీలను గోదావరి పరివాహక ప్రాంతం నుంచి కృష్ణా పరివాహక ప్రాంతానికి తరలించడం ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనేది పునాది ఆ రోజు 2016-21 6వ నెలలో పడ్డది.